నిన్న కేటీఆర్ గారు అన్న మాటలకు పాపం పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయినట్టున్నారు. ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ లో చెప్పి మరి కేటీఆర్ గారు నాకు చాలా మంచి బాండింగ్ ఉన్నది, మరి వాళ్ళు ఏదన్నా కూడా కరెక్టే అని ఉంటారులే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండ్రు. అసలు కేటీఆర్ గారు ఏం మాట్లాడిన అనేది ఒకసారి విందాం. మరి ఇంటికి వస్తే సోదరుడిగా ఆదరిస్తా, బిర్యానీ పెడతా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పిండ్రు. మరి దానికి ఏమైనా ఫీల్ అయినరా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు అసలు ఏం నడుస్తా ఉన్నది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే, తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగిరే అని చెప్పి కేటీఆర్ గారు అయితే చెప్తా ఉన్నారు. మీరు వచ్చిండ్రు, సభ పెడతా ఉన్నారు, మీరు పెట్టుకోండి, వద్దని అనలేదు పవన్ కళ్యాణ్ గారిని. ఇక్కడ సభ వద్దు అని చెప్పి కూడా ఎవ్వరు అనలేదు. కానీ ఒక రోజు 2 రోజులు ఆగండి, ఎందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎందుకు మాట్లాడాలి అని చెప్పి చాలా మంది కూడా అపోజ్ చేసిండ్రు. మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టిండ్రు. మేము మాట్లాడాను నిన్న ఏంటంటే, ఎందుకు అంత రెచ్చిపోయినట్టు మాట్లాడతాను, ఎవరిని రెచ్చగొడతానని మేము మాట్లాడితే చాలా మంది కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టింది ఎవరు, మీరే కదా అని చెప్పి అంటా ఉన్నారు. ఇక తెలంగాణ గురించి మాట్లాడితే చాలా మంది కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర తెలంగాణ సంబంధించిన ప్రజలందరూ మంచిగానే ఉన్నారు. ఎవరు అక్కడ ఉన్న నాయకులే కావాలని గెలుపుతా ఉన్నారు. అందుకే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు సీరియస్ అయింది. ఇష్టం ఉన్నట్టుగా తెలంగాణ గురించి మాట్లాడితే ఎవరైనా కూడా సైలెంట్గా ఎందుకు ఉంటారు? సరే, ఇంతగానో జరిగినాక కూడా మీకు ఏం ముచ్చట్టు తెలియదు అన్నట్టుగా మీరు ఇక్కడికి వచ్చి నేను సభ పెడతా అంటే వద్దని చెప్పాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వద్దని చెప్పాను ప్రతి ఒక్కరు కూడా. మీరు పెట్టుకోండి, మీరేమంటారు, నాకు ఇక్కడ ఉన్నదే 1,00,000 మంది, నేను ఇక్కడికి వచ్చి నేను సీఎం ఏదైనా ఆంధ్రాలోనే కాలేదు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సరే, వచ్చిండ్రు, పెట్టిండ్రు, ఇక మీరు ఇంటి దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకున్నాక మీ దానికి సంబంధించి మాట్లాడానంటే నన్ను ఈడకి ఎందుకు రానియరు, నేను ఈడికి వస్తా, ఈడ నేను పెడతా, పార్టీ పెడతా, నేను తెలంగాణోడిని, నేను ఇక్కడోడిని అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. గతాన్ని మర్చిపోలేదండి ఎవరు కూడా. మీకున్ను పవన్ కళ్యాణ్ గారికి కేటీఆర్ గారికి మంచి అనుబంధం ఉన్నది కాబట్టి కేటీఆర్ గారు కూడా కూల్ గానే మాట్లాడిండ్రు. ఏమో విధానం మీ జాగిరా అని చెప్పి మీరు ఎవరిని అన్నారు? నేను తెలంగాణలో ఉన్న వాళ్ళందరిని అనలేదు, నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళని అన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు చెప్తా ఉన్నారు తెలంగాణ వాళ్ళందరూ కూడా, ఎస్ ఇది మా జాగిరే అని చెప్పి తెలంగాణ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. తర్వాత ఏమన్నారు, యాక్సెప్ట్ చేసిండ్రు దాన్ని కూడా. మీరు రండి, ఇక్కడ మిమ్మల్ని ఎవరు కూడా నో అని చెప్పట్లేదు, మీరు రండి, ఇక్కడ పోటీ చేయండి, మీరు ఏమైనా వేసుకోండి, కానీ తెలంగాణను అవమానించేటట్టుగా మాట్లాడితే ఊరుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. దాని గురించి మీరు మాట్లాడకుండా అటువై ఇటువై మళ్ళీ ఏదో పుల్లలు పెడతా ఉన్నారు. మా సచివాలయంలో వేలు పెడతానంటే మేము ఊరుకోమని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు కూడా అన్నం తినలేవని చెప్పి ఎవరు చెప్పిండ్రు? పవన్ కళ్యాణ్ గారు కదా. కేసీఆర్ గారు కూడా వరంగల్కి ఒకసారి పోయినప్పుడు ఎంత దిగజారి మాట్లాడినండి, వాడెవడు అన్నట్టుగా మాట్లాడిండ్రు. అవన్నీ గుర్తురావా జనాలకు? అన్నం తినలేదని చెప్పి కూడా మీరే కదా సభలో చెప్పింది, ఇవన్నీ గుర్తురావా జనాలకు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సభ ఎందుకు, గదే అడుగుతాను మేము. ఆ రోజు ఎందుకు? ఆ రోజు కాకపోతే ఇంకో రోజు పెట్టుకుంటుండే కదా. మేము ఎప్పటి నుంచో చూస్తాను, మాకు ఇదే రోజు టైం కుదిరిందని చెప్పి వాళ్ళ జన సైనికులు చెప్తా ఉన్నారు. పోటీ చేయండి, కానీ ప్రజల మనోభావాలను గౌరవించండి. ప్రాంతీయవాదం, ఉగ్రవాదం అయితే పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం గురించి ఏం చెప్తారు? తెలంగాణకు దిక్సూచి కేసీఆర్, వేరే ఎవ్వరు కూడా అవసరం లేదు. మీరు ఓజీ కావచ్చు, మీరు ఆంధ్రాకు ఓజీ కావచ్చు, కానీ ఇక్కడ మాకు తెలంగాణ ఓజీ మాత్రం కేసీఆర్ గారే అని చెప్పి చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు. చెప్పాను నిన్న, వందలాది బలిదానాలతో సాకారమైన తెలంగాణ కథలో నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమిటి? అప్పుల పాలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డు. కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదం అని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చినా కూడా మిమ్మల్ని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు బాగానే చూసుకుంటాను కదా. ఇక్కడ లేరా బిజినెస్ చేసేటోళ్ళు లేరా? రాజకీయాలు చేసేటోళ్ళు లేరా? సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు? మెజారిటీ ఎవరున్నారు చెప్పండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి వాళ్ళందరినీ మిమ్మల్ని వెళ్ళగొట్టినామా? అట్లా అని చెప్పి మా వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తా ఉంటే మీరు రాణిస్తా ఉన్నారా? అవార్డులు కానివ్వండి, ఏవి చూసుకున్నా కూడా తొక్కేస్తా ఉన్నారు కదా ఇప్పటికీ కూడా. అయినా కూడా మేము బాధపడలే. కానీ ట్రెండింగ్ లేదు ఉన్నది, తెలంగాణకు సంబంధించిన పాటలే, తెలంగాణకు సంబంధించిన కళాకారులే ఉన్నారు. యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు తెలంగాణకు సంబంధించిన పాటలే ప్రతి ఒక్కరు కూడా వింటా ఉన్నారు. మీరేదో ఇక్కడ వచ్చి మాకు మీరు చేస్తేనే మాకు గుర్తింపు అన్నట్టు కాదు, మాది ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు. ఇంత తొక్కేసి తెలంగాణ వచ్చినా కూడా, ఇంతగానం చేస్తా ఉన్నా కూడా ఏనాడు కూడా మిమ్మల్ని అపోజ్ చేయలే. వెళ్ళిపోండి ఈడికెళ్ళని చెప్పి కూడా తరిమేలే. ఎన్ని అరాచకాలు చేస్తా ఉన్నా, ఏది చేసినా కూడా ఆయన కూడా మీ పెత్తనం ఏదైతే ఉందో మిమ్మల్ని గౌరవించి అట్లా విలువ ఇస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి జర కొంచెం. తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించండి.
తెలంగాణ వచ్చినాక ఇంత అభివృద్ధి ఎక్కడైనా ఉన్నదా? ఒకప్పుడు బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, ఎవరన్నా తెలంగాణను గుర్తుపట్టేదా? అంటే మెయిన్గా ఏంటంటే భారతదేశం అంటే అవే గుర్తొస్తాయి. ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా తెలంగాణను గుర్తుపడతా ఉన్నది. ఎవరి వల్ల? అది ఎవరు చేసిండ్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ వచ్చినాక తెలంగాణ వాళ్ళందరూ కూడా చేసుకున్నారు తెలంగాణ అట్లా. ఈరోజు ఇక్కడ తెలంగాణ పచ్చగా మంచిగా కనిపించగానే మీరు ఇక్కడికి వచ్చి మేము కూడా ఇక్కడ చేస్తామంటే ఎవరు కూడా తట్టుకోరు. బాధ అనిపిస్తుంది ఎవరికైనా కూడా. మీకు అదే చెప్తున్నా. ఏం చెప్తున్నారు కేటీఆర్ గారు? ఇంటికి వస్తే సోదరుడిగా ఆదరిస్తా, బిర్యానీ పెడతా అంటే మిమ్మల్ని ఎంతగానం సినిమా వాళ్ళకు కూడా చాలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాస్తవంగా చెప్పాలంటే చాలా అంటే చాలా చేసింది. తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. నిజంగా అంతగానం చేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం సినిమా వాళ్ళకు కూడా. ఏదో సినిమాలో చెప్పిన డైలాగ్ అని అనుకుంటా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ మాట్లాడే ముందు తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలుగా కలిసి ఉండాలి, తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి అని చెప్పి మొత్తానికి అయితే చెప్తా ఉన్నారు. ఇది ముచ్చట. ఓవరాల్ మొత్తం కాంటెక్స్ట్ లో పోయినా కూడా గదే ఉంటది. కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోండి. ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇష్టం ఉన్నట్టుగా మీరు ఏదో డిక్షనరీలో లేదు కదా, అక్కడ తెలంగాణ దౌర్భాగ్య స్థితి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇట్లున్నది కదా అంటే అవన్నీ అవసరం లేదు మీకు. తెలంగాణ ఈరోజు పచ్చగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే మాట్లాడేటోళ్ళ పట్టించుకునేటోళ్ళు కూడా కాదు. వీళ్ళు పట్టించుకునేటోళ్ళు కూడా కాదు. ఇంతగానం చేసిన డెవలప్మెంట్ ఇంతగానం అయింది తెలంగాణ కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళు కూడా తెలంగాణ పైన ఉన్నాయి. అట్లా అని చెప్పి మిమ్మల్ని ఏదో మీరు వీడికి వచ్చి పెత్తనం చేయండి, మీరు వీడికి వచ్చి వద్దు మీరు చేయకండి అని చెప్పి చెప్పట్లేదు. మీరు చేయండి, రండి, అందరూ కూడా ఎవరైనా వచ్చి కూడా పోటీ చేసేట. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడకండి. తెలంగాణను ఏడ కూడా కించపరచకండి. తెలంగాణ వాల్యూ ఏంటిది ఈ రోజు అనేది మీరు పోయి తెలుసుకోండి. బయట ప్రపంచ దేశంలో ఎవరు అడిగినా కూడా తెలంగాణ గురించి ఏందనేది చెప్తారు. అవన్నీ తెలుసుకున్నాక, తెలంగాణ చరిత్ర తెలుసుకున్నాక అప్పుడు మాట్లాడండి అని చెప్పి ఓవరాల్ కాంటెక్స్ట్ అయితే ఇది. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.